చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇవాళ ఇంకా మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇవి జరగకుండానే అప్పుడే రాత్రికి రాత్రే ఎలా ఇండియా అటాక్ చేసేసింది పాకిస్తాన్ మీద చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అయితే అటాక్ చేసే ఉద్దేశం ఇండియాకి ఉంది కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ప్రతిగా దాడులు చేస్తే ఇక్కడ ప్రజలు ఎలా అలర్ట్ గా ఉండాలి, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే గనక ఎలా జాగ్రత్త పడాలి, వీటన్నిటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా కొన్ని సెలెక్ట్ చేసిన ప్రాంతాల్లో ఈ సివిల్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మాక్ డ్రిల్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం సిపి ఆనంద్ మాట్లాడుతున్నారు. దీని గురించి లైవ్ లో చూద్దాం. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వివరాలు తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు. అయితే వారికి ఇవన్నీ కూడా వివరించాము, ఈ డ్రిల్స్ గురించి చెప్పాము. ఈరోజు 4 గంటల నుండి ఇప్పుడు కేవలం 1 గంట మిగిలి ఉంది. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం GHMC ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల పోలీస్ పెట్రోల్ వెహికల్స్, ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. ఈ సైరన్ మోగినప్పుడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో వారు ఇళ్ళకే పరిమితం కావాలి. ఎవరైతే బయట ఉన్నారో వారి సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లర్, షెల్టర్, బిల్డింగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలని వారిని మేము మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఎవరైతే వెహికల్స్ పైన ప్రయాణిస్తున్నారో ఎంత వీలైతే అంత వారు వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసుకొని వారు కూడా అటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని వారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది మొదటిసారి కనుక మేము కూడా ఏదో పర్ఫెక్షన్ కోసము ఆశించడం లేదు, ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అని అందరికీ తెలియజేస్తున్నాము. 15 నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ ICCC నుండి వెళ్తుంది. దాని తర్వాత ఒక సైనిక చర్య అనేది జరిగింది. 4 ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన జరిగిన సందర్భంలో ఈ సివిల్ డిఫెన్స్ పరంగా, ప్రభుత్వ పరంగా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారి అప్రమత్తత ఏ విధంగా ఉందో చెక్ చేయడానికి ఈ మాక్ డ్రిల్ 4:15 నుండి 4 ప్రాంతాల్లో జరగబోతుంది. గోల్కొండ నానల్ నగర్ ప్రాంతంలో ఒకటి, కంచన్బాగ్ ప్రాంతంలో ఒకటి, సికింద్రాబాద్ షెనాయ్ హాస్పిటల్ ప్రాంతంలో ఒకటి, 4వది NFC ECL ఆ ప్రాంతంలో ఒకటి. లో సివి ఆనంద్, ఇవాళ జరగబోయే సివిల్ మాక్ డ్రిల్స్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రజలంతా కూడా ఖచ్చితంగా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే
ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవాలి. యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, యుద్ధం సమయంలో ఏం జరుగుతుంది, ప్రజలు అలర్ట్ గా ఎలా ఉండాలి, గాయపడకుండా ఎలాంటి ప్లేసెస్ లో షెల్టర్ తీసుకోవాలి, తమతో పాటు తమ తోటి వాళ్లను కాపాడాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే యుద్ధంలో గాయపడ్డ వాళ్ళకి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఇలా అనేక అంశాలపై అవగాహన కల్పించబోతున్నారు. సో ప్రజలంతా దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చెప్తున్నారు సిపి.